నగరంలో తాజా పరిస్థితి ఒక్క పట్టణాలు పల్లెలనే కాదు ఎక్కడ చూసినా కూడా మహిళా ఓటర్ల హుషారే చాలా బాగా కనిపిస్తోంది. బారులు తీరి ఎంతసేపు అయినా ఎంత లేట్ అయినా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రకాశం జిల్లాలోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఓవర్ టు యు సురేష్. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా ఒంగోలులోని శర్మ కాలేజీ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి బారులు తీరారు. ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సిబ్బంది ఇక్కడ టెంట్లతో పాటు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా అందులో ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి 7, బాపట్ల పార్లమెంటుకు సంబంధించి 4, అదేవిధంగా కందుకూరు పార్లమెంటు పరిధికి సంబంధించి 1 నియోజకవర్గం ఉన్నాయి. ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి ఒంగోలు, కొండేపి, దర్శి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు ఉండగా బాపట్ల పార్లమెంటు పరిధికి సంబంధించి పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు పరిధికి సంబంధించి కందుకూరు నియోజకవర్గం. మొత్తం ఒంగోలు పార్లమెంటు పరిధికి సంబంధించి మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా బాపట్ల పార్లమెంటు పరిధికి సంబంధించి మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 155 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం జిల్లాలో 505 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేశారు. మొత్తం జిల్లాలో 2982 మంది పోలీసులు తమ విధులు నిర్వహిస్తుండగా వీరికి సంబంధించి ఒక ఎస్పీ, 3 ఏఎస్పీలు, అదేవిధంగా 13 మంది డిఎస్పీలు, 66 మంది సిఐలు, 124 మంది ఎస్ఐలతో పాటు 6 కేంద్ర, అదేవిధంగా మరో 6 రాష్ట్రానికి సంబంధించిన పారామిలిటరీ బలగాలు మొత్తం రక్షణ ఏర్పాట్లు చేస్తున్నాయి. మొత్తం మరో 12 ఏపీఎస్పీ యూనిట్లకు సంబంధించిన విభాగాలు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ప్రకాశం జిల్లాకు సంబంధించి. అయితే ఉదయం కొంత సాంకేతిక లోపాలు తలెత్తిన సమయంలో ఎస్ఎన్పాడు మండలం సంబంధించి వేములపాడు, అదేవిధంగా జరుగుమల్లి మండలానికి సంబంధించి చెరుకూరుపాడు, మార్టూరు 13వ నెంబర్ పోలింగ్ స్టేషను, అదేవిధంగా కనిగిరి 125వ నెంబర్ పోలింగ్ స్టేషను, తల్లుబాడు మండలం సీతానగరం సంబంధించిన పోలింగ్ స్టేషను, ఉప్పుగుండూరు 232 నెంబర్ పోలింగ్ స్టేషను, అదేవిధంగా పర్చూరు మండలం నాగులపాలెం పోలింగ్ స్టేషన్, అదేవిధంగా కుర్చేడు మండలం గంగవరం సంబంధించిన పోలింగ్ స్టేషన్, అదేవిధంగా టంగుటూరు మండలం బీనెడ్ మార్నుకు సంబంధించిన పోలింగ్ స్టేషన్తో పాటు చీరాలకు సంబంధించి మరో పోలింగ్ స్టేషన్లో కూడా ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో కొంత పోలింగ్లో జాప్యం జరగడంతో పాటు మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం జరగలేదు. అయితే ఇక్కడ కొంత జాప్యం జరగడంతో ఓటర్లు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 2 గంటల పైగా క్యూలో వేచి ఉన్నామని పోలింగ్ సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదని చెప్పారు. అదేవిధంగా వీటితో పాటు ఒంగోలు రామ్నగర్లోని 167వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో కూడా ఈవీఎం మొరాయించడంతో అక్కడ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఒంగోలు వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా కొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా లింగసముద్రం మండలం ఎర్రాడిపాలెంకు సంబంధించిన 47వ నెంబరు పోలింగ్ బూత్లో కూడా ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. దాంతోపాటు ఒంగోలులోని బండ్లమెట్ట, సత్యనారాయణపురం, గాంధీనగర్ సంబంధించిన పోలింగ్ స్టేషన్లో కూడా ఈవీఎంలు మొరాయించడంతో ఇంతవరకు ఇక్కడ పోలింగ్ మొదలు కాలేదు. అయితే దాదాపు 2 గంటల పైగా ఇక్కడ వేచి ఉండటంతో ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది త్వరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇక్కడ పోలింగ్ను ప్రారంభించాలని మాత్రం కోరుతున్నారు. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్ కుమార్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రైట్ సురేష్.